బిట్కాయిన్ 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 ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో చూసినా ఆ మాటే వినిపిస్తోంది. ఓ విధంగా ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బిట్కాయిన్ ఆధిపత్యం తారా స్థాయిలో ఉందని చెప్పాలి. ఈ బిట్కాయిన్ మీద కొన్ని లక్షల కోట్ల వ్యాపారం ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో నడుస్తోంది. కనీసం రూపం లేని క్రిప్టో కరెన్సీ రూపంలో వర్చువల్ గా అంతర్జాలంలో మాత్రమే దర్శనమిచ్చే ఈ బిట్కాయిన్ పై ప్రపంచ దేశాల్లో ప్రజలు, వ్యాపారులు ఎందుకంతగా ఆసక్తి చూపిస్తున్నారు? అసలు ఏ దేశంలో కూడా గుర్తింపు లేని ఈ క్రిప్టో కరెన్సీపై భారీ స్థాయిలో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారు? అసలు ఈ బిట్కాయిన్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలు చాలా మందికి తెలియదు. ప్రపంచాన్ని శాసిస్తున్న బిట్కాయిన్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా అధికంగా వినిపిస్తున్న మాట బిట్కాయిన్. బిట్కాయిన్ ప్రారంభంలో డాలర్ కంటే తక్కువతో ఉండే అది ఆవిర్భవించి 9 ఏళ్ల కాలంలో వేలల్లోకి వెళ్ళిపోయింది. దీంతో చాలా మంది బిట్కాయిన్స్ గురించి తెలియకపోయినా వాటి కరెన్సీ ట్రేడింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఒక బిట్కాయిన్ విలువ 18,000 అమెరికన్ డాలర్లకు పైనే ఉందంటే స్టాక్ మార్కెట్లో దాని డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ఆవిర్భవించిన బిట్కాయిన్ నిజానికి ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు. దీన్ని ఏ దేశం కూడా తయారు చేయలేదు. ఇదొక వర్చువల్ కరెన్సీ. దీన్ని డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ అని కూడా అంటారు. కేవలం ఈ కరెన్సీ ఇంటర్నెట్ లోనే చెల్లుబాటు అవుతుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రపంచమంతా బిట్స్, బైట్స్ తో నడుస్తుంది. ఇంటర్నెట్ లో చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక దీనికి బిట్కాయిన్ అని పేరు పెట్టారు. ఇక ఈ కరెన్సీని మొదట 2008లో సతోషి నకమోటో అనే వ్యక్తి అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఈ పేరు గల వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఆ పేరుతో బిట్కాయిన్ ను స్టార్ట్ చేశాడు. అదే ఏడాది bitcoin.org వెబ్సైట్ ను కూడా అతను ప్రారంభించాడు. ప్రస్తుతం చాలా యాక్టివ్ గా ఉన్న ఆ వెబ్సైట్ నుంచి ఎక్కువగా బిట్కాయిన్ లావాదేవీలు నడుస్తున్నాయి. 2 ఏళ్ల తర్వాత ఆ వెబ్సైట్ పెట్టిన వ్యక్తి బిట్కాయిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న కొంతమంది సాఫ్ట్వేర్ నిపుణులు బిట్కాయిన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లారు. అలా బిట్కాయిన్ ని మొదటిసారిగా 2010లో క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్ చేయడం మొదలెట్టారు. అంతకు ముందు బిట్కాయిన్ కు అసలు ఇలాంటి విలువ ఉండేది కాదు. కానీ 2010లో ఒక బిట్కాయిన్ విలువ 0.003 అమెరికన్ డాలర్లుగా ఉండేది. అనంతర కాలంలో చాలా మంది ఇన్వెస్టర్స్ బిట్కాయిన్ ద్వారా ట్రేడింగ్ చేయడం మొదలు పెట్టడంతో దాని విలువ అమాంతం పెరిగింది. అన్ని కరెన్సీలతో పోలిస్తే బిట్కాయిన్ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. రెగ్యులర్ ట్రేడింగ్ లో హెచ్చు తగ్గులుంటే ఈ క్రిప్టో కరెన్సీలో పెరుగుదల తప్ప తగ్గడం ప్రస్తుతానికైతే లేదు. దీంతో ఇప్పుడు చాలా మంది బిట్కాయిన్ పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బిట్కాయిన్ అనేది పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ తో నడుస్తుంది. అంటే అమ్మేవారికి, కొనేవారికి మధ్య ఇలాంటి మధ్యవర్తులు ఉండరు. వారిద్దరి మధ్యనే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అందుకనే బిట్కాయిన్ పట్ల ఆసక్తి పెరిగింది. ఇక బిట్కాయిన్ ఆన్లైన్ లో నడిచే వర్చువల్ కరెన్సీ కాబట్టి దీన్ని మనం వాస్తవ కరెన్సీతో కొనాల్సి ఉంటుంది. అప్పుడే అంతర్జాలంలో బిట్కాయిన్ వాడగలం. ఈ కరెన్సీని మొదట్లో ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్ సైట్స్ లో వాడుతూ వచ్చారు. బిట్కాయిన్లని ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఎంత పెద్ద ఎత్తున వీటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నా చాలా తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీనికి తోడు ఎవరు ఎవరికి బిట్కాయిన్లను పంపుతున్నారో మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. మనకు బిట్కాయిన్స్ పంపే అవతలి వ్యక్తి వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి. అలాగే మనం ఎవరికైనా బిట్కాయిన్స్ పంపితే మన వివరాలు అవతలి వారికి తెలియవు. సమాచారం అంతా గోప్యంగా ఉంటుంది. అదేవిధంగా బిట్కాయిన్ ఏ దేశానికి చెందిన ప్రభుత్వం, బ్యాంకులు, ఫినాన్స్ సంస్థల ఆధీనంలో లేనందున ఈ లావాదేవీలపై వినియోగదారులకు ఎలాంటి ట్యాక్స్ విధించలేవు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ కు మంచి ఆదరణ ఉంది. ఇటీవలే బిట్కాయిన్ ను కొన్ని దేశాలు అధికారికంగా వాస్తవ కరెన్సీగా గుర్తించే అవకాశం ఉందనే సమాచారం బయటికి రావడంతో బిట్కాయిన్ విలువ మాంతం పెరిగింది.
మనం కొనే బిట్ కాయిన్లకు ఇలాంటి హామీ ఉండదు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ దేశ చట్టం కానీ ప్రభుత్వం కానీ బిట్ కాయిన్ కు పూచిగా ఉండదు, హామీలు ఇవ్వలేదు. ఈ కారణంగా ఆర్థిక లావాదేవీలో మోసాలు జరిగినా అవి ఏ దేశ ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. చట్ట పరిధిలోకి రాకపోవటం వలన ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. బిట్ కాయిన్లను కొనేవారు ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకొని లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. బిట్ కాయిన్లను మన దగ్గర ఉండే వాస్తవ కరెన్సీతో కొనుగోలు చేసిన తర్వాత అలాగే మన దగ్గర ఉన్న బిట్ కాయిన్లను వాస్తవ కరెన్సీలోకి మార్చినప్పుడు కొంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందుకు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ సంస్థలు పనిచేస్తాయి. ఇక మన దగ్గర ఉన్న బిట్ కాయిన్లను అవతలి వారికి పంపాలన్నా లేదంటే వారి దగ్గర ఉన్న బిట్ కాయిన్లను మనం తీసుకోవాలన్నా అందుకు బిట్ కాయిన్ పబ్లిక్ కి ఉపయోగపడుతుంది. సాధారణంగా కొత్తగా బిట్ కాయిన్లను కొన్న వారికి బిట్ కాయిన్ వాలెట్ ఇస్తారు. దానికి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి ప్రైవేట్ కీ అంటారు. ఈ క్రమంలో ప్రైవేట్ కీ ఉన్న ఇద్దరు యూజర్లు తమ పబ్లిక్ కీల ద్వారా బిట్ కాయిన్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బిట్ కాయిన్లకు ఏ దేశ ప్రభుత్వం కూడా పూచీకత్తు ఉండదనే విషయం తెలిసిందే. కానీ దీనికి పబ్లిక్ లెడ్జర్ పూచీకత్తుగా ఉంటుంది. పబ్లిక్ లెడ్జర్ అంటే బిట్ కాయిన్ లావాదేవీలను నమోదు చేసే రికార్డు. ఈ రికార్డులో బిట్ కాయిన్ లావాదేవీలను నమోదు చేస్తారు. బిట్ కాయిన్ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్ ను ఉంచుతారు. ప్రతి బిట్ కాయిన్ లావాదేవీని వీలైనంత వేగంగా పబ్లిక్ లెడ్జర్ లో నమోదయ్యేలా చూస్తారు. దీని ద్వారా ఎక్కువగా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. అయితే ఇలా చేసే ప్రాసెసింగ్ పనికి గాను కొత్తగా బిట్ కాయిన్లను సృష్టిస్తారు. ఇందుకోసం మైనర్స్ పని చేస్తారు. వీరి కంప్యూటింగ్ పరిజ్ఞానంతో బిట్ కాయిన్ లావాదేవీలను నిర్ధారించి వాటిని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఇలా చేయటాన్ని మైనింగ్ అంటారు. బిట్ కాయిన్ మైనర్స్ తమకంటూ సొంతంగా కంప్యూటర్ సర్వర్లను ఏర్పాటు చేసుకుని బిట్ కాయిన్ సాఫ్ట్వేర్ ద్వారా మైనింగ్ పనిలో ఉంటారు. వీరు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నారు. వీరు తమ సర్వర్లను ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్వర్క్ ను నియంత్రిస్తూ ఉంటారు. ఈ నెట్వర్క్ లో సాఫ్ట్వేర్ పరిజ్ఞానం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేరొచ్చు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య బిట్ కాయిన్లలో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత సాఫ్ట్వేర్ ద్వారా దానిని నెట్వర్క్ లో అప్డేట్ చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని పబ్లిక్ లెడ్జర్ లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్ లో పోస్ట్ చేసిన వెంటనే ఆ వివరాలు ఇతర సర్వర్లోకి కూడా కాపీ అవుతాయి. అంటే సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతూ ఉంటాయి. దీంతో ఒకే సర్వర్ మీద ఆధారపడకుండా మల్టిపుల్ సర్వర్ల మీద పనిచేయొచ్చు. పైగా ఇలా చేయటం వల్ల సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. దాన్ని కోల్పోయే అవకాశం ఉండదు. బిట్ కాయిన్ లావాదేవీలో మనకు వినిపించే మరొక పదం బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ అంటే ఒక గంటకు సరాసరి 6 సార్లు చొప్పున ఆమోదం పొందిన ట్రాన్సాక్షన్లను ఒక సముదాయంగా చేసి దాన్ని పబ్లిక్ లెడ్జర్ లో నమోదు చేస్తారు. ఈ సముదాయాన్ని బ్లాక్ చైన్ అంటారు. ఈ క్రమంలో ఒక బ్లాక్ చైన్ నమోదైన వెంటనే అన్ని సర్వర్స్ లోకి ఇది కాపీ అవుతుంది. దీనివల్ల డూప్లికేట్ ట్రాన్సాక్షన్లను నివారించబడతాయి. బిట్ కాయిన్ పనిచేస్తుందని చెప్పేందుకు ఏకైక సాక్ష్యం బ్లాక్ చైన్ మాత్రమే. ఇది పబ్లిక్ గా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది కనుక దీంట్లో ఎలాంటి మోసం ఉండదని చెబుతారు. బిట్ కాయిన్ లావాదేవీల సమాచారం మొత్తం కంప్యూటర్ సర్వర్స్ లో ఉన్నప్పటికీ అది భద్రంగా ఉంటుందని చెప్పలేం. హ్యాకర్లు దాడి చేస్తే బిట్ కాయిన్ లావాదేవీలు ప్రశ్నార్థకమే అవుతాయి. దీనికి తోడు ఈ కరెన్సీ అంతా వర్చువల్ కరెన్సీ కనుక సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా సమస్య వస్తే అప్పుడు కూడా బిట్ కాయిన్ వినియోగదారులకు నష్టం వాటిల్లుతోంది. గతంలో బిట్ కాయిన్ సాఫ్ట్వేర్ గాను సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ట్రేడింగ్ లో బిట్ కాయిన్ సమస్యలను ఎదుర్కొంది. డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ వెర్షన్ ను ఒక స్టెప్ డౌన్ గ్రేడ్ చేశారు. అలా బిట్ కాయిన్ సమస్యల నుంచి బయటపడింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బిట్ కాయిన్ సేఫ్టీపై కూడా జనాల్లో ఆసక్తి పెరిగింది. బిట్ కాయిన్ ను ఇప్పటికే కొన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా వినియోగిస్తున్నాయి. చెల్లింపుల విషయంలో బిట్ కాయిన్ ను ఎక్కువగా వాడుకుంటున్నట్టు తెలిసింది. అదేవిధంగా బ్యాంకులు, ప్రభుత్వాల అనుమతులు లాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున డబ్బును విదేశాలకు పంపే సదుపాయాన్ని బిట్ కాయిన్ కరెన్సీ కల్పిస్తున్నందున దీనిపై చాలా మందికి ఆసక్తి కూడా పెరిగింది. అందుకే బిట్ కాయిన్ కు ఇప్పుడు డిమాండ్ ఎక్కువైంది. బిట్ కాయిన్ కరెన్సీలో ఉన్న వెసులుబాటు ఆర్థిక నేరగాళ్లకు వరంగా మారింది.
బిట్ కాయిన్ కరెన్సీ విలువలో బబుల్ వృద్ధి చెందుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వాస్తవ మార్కెట్ విలువల కంటే ఎక్కువ ధర పలకటం అన్నమాట. ప్రస్తుతం బిట్ కాయిన్ మార్కెట్లో జరుగుతున్నది ఇదే కావటం విశేషం. ఎక్స్చేంజ్ సంస్థలు తెరపై చూపే వాస్తవ మార్కెట్ విలువ కన్నా బిట్ కాయిన్ విలువ ఇంకా ఎక్కువగా ఉందని కూడా తెలుస్తోంది. బిట్ కాయిన్ వచ్చి ఇప్పటికీ 9 ఏళ్ళు అవుతున్నా ఇది ఇంకా వర్చువల్ కరెన్సీ రూపంలోనే ఉంది. అయితే త్వరలోనే బిట్ కాయిన్ వాస్తవ కరెన్సీని విడుదల చేయనున్నట్టు తెలిసింది. కొన్ని దేశాలు బిట్ కాయిన్ వాస్తవ కరెన్సీగా గుర్తించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో చేతితో పట్టుకోగల బిట్ కాయిన్లను విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఈ వాస్తవ బిట్ కాయిన్ లోపల ఇంటర్నెట్లో ఉపయోగించగల బిట్ కాయిన్ అడ్రస్ ఇమిడి ఉంటుందని తెలుస్తోంది. ఈ భౌతిక కాయిన్లను ఉపయోగించి ఇంటర్నెట్లో వర్చువల్ బిట్ కాయిన్లను సొమ్ము చేసుకోవచ్చు. కాగా కాసేజియస్ బిట్ కాయిన్లు అని పిలువబడే బిట్ కాయిన్లను భౌతిక రూపంలో ఇప్పటికే విక్రయిస్తున్నారు. వీటిని నిజమైన భౌతిక బిట్ కాయిన్లుగా చెలామణి చేస్తున్నారు. వీటిలో గోల్డ్, సిల్వర్, బ్రాస్ కోటింగ్లు ఉన్నవి లభిస్తున్నాయి. ఆయా కోటింగ్లను బట్టి ఈ కాయిన్స్ విలువ ఉంటుంది. వాస్తవంగా ప్రస్తుత పరిస్థితిలో ట్రేడింగ్ లో బిట్ కాయిన్ విలువ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇలా చూసుకుంటే ప్రస్తుతానికి బిట్ కాయిన్ వలన లాభమే కానీ ఏ దేశంలో కూడా ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత లేని కారణంగా ఇప్పటికీ ఈ కరెన్సీ ఒకంత ప్రమాదకరంగానే ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న వేళ ఈ క్రిప్టో కరెన్సీ భద్రత ఎంతవరకు సాధ్యమనే తెలిస్తే ఇందులో పెట్టుబడులు పెట్టడం ఓ విధంగా లాభమే. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం పెట్టిన సొమ్ముకి ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఏ చట్టం కూడా పోగొట్టుకున్న సొమ్ముని తిరిగి ఇవ్వలేదు. సో ఇది ఈరోజు బిట్ కాయిన్ గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.